శ్రీ గురుభ్యో నమః. హరి ఓం మహాగణాధిపతయే నమః. నమస్కారం అండి. యాదాద్రిలోని చోటుపల ఉన్నటువంటి అమ్మా నాన్న అనాథల శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి వారి యొక్క పుణ్యక్షేత్రంలో ఉన్నటువంటి మతిస్థంతలైనటువంటి యొక్క 600 మంది అనాథలకు ఆ భగిలకు ఈరోజు అనగా స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరము భాద్రపద మాసము పుణ్యతిథి పుణ్య నక్షత్రము 10/9/2025 నగరేకల్ వాసవ్యులు ఉపనకుల గోత్రోద్భవిష్యులు కీర్తి శిష్యులు లింగయ్య గారు, కీర్తి శిష్యులు శ్రీధర్ గారుల యొక్క జ్ఞాపకార్థం సందర్భముగా ఈ యొక్క అనాథలకు అభాగ్యులకు అన్నదాన కార్యక్రమాన్ని జరిపిస్తున్న వారు సుశీల గారు ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని అందిస్తున్నారు. కావున మీకు మీ యొక్క కుటుంబ సభ్యుల అందరికీ కూడా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో పాటు శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి వారి యొక్క ఆశీస్సులు మీపై ఎల్లవెల్లలా వెన్నంచబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కీర్తి శిష్యులు లింగయ్య గారు, కీర్తి శిష్యులు శ్రీధర్ గారుల యొక్క జ్ఞాపకార్థం సందర్భముగా వారి యొక్క ఆత్మలు శాంతి చేకూరాలని ఆ యొక్క పరమేశ్వరుని ప్రార్థిస్తూ సుశీల గారు అందిస్తున్నటువంటి యొక్క అన్నదాన కార్యక్రమాన్ని వారే స్వహస్తముల చేత అంగరంగ వైభవితంగా నిర్వహించడం జరుగుతూ ఉన్నది. అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ. అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించండి. పౌర్ణమి నుంచి అమావాస్య వరకు పితృపక్షాలు కాబట్టి మా పెద్దవాళ్ళు, మా అత్తమామల వాళ్ళ పేరు మీద అన్నదానం చేయించాలని, అన్నదానం వస్త్రదానం చేయించాలని వచ్చినామండి. ఇక్కడ అరేంజ్మెంట్ మొత్తం బాగా ఉందండి, చాలా బాగుంది. హాస్పిటల్ ఉంది, మగవాళ్ళు వేరే ఉంది, ఆడవాళ్ళు వేరే ఉన్నారు. మంచిగా పరిశుభ్రంగా మంచిగా ఉందండి. తెలియని వారు ఉంటే మంచిగా పెద్దల పేరు మీద ఈ అనాథలకు అన్నదానం చేయండి, మంచిగా పుణ్యఫలం దక్కుతుందండి. ఇక్కడ వాతావరణం చాలా బాగుందండి, అందరూ మంచిగా ఆదరణగా చూసుకుంటండి, మంచి మర్యాదగా బాగుందండి. మేమంతా చూసినాం, అందరినీ చూసి ఆనందించినాం. ఇక్కడ చేసే వసతులుగా చాలా సౌకర్యంగా ఉన్నాయి, ఎలాంటి ఇబ్బంది లేదు. ఆ ఆశ్రమం చాలా మంచిగా ఉందండి. మాకు కూడా హాని అనేది మంచిగా అనిపించింది. భోజనం కానీ టిఫిన్ కానీ ఏదైనా హానికరం లేకుండా అన్ని వసతులు సౌకర్యాలు అన్నీ మంచిగా ఉన్నాయండి. మీకు కూడా సంతోషంగా అనిపించేటట్టు చాలా సాయం చేయండి, వచ్చి చూడండి. అన్ని విధాలా మంచిగా ఉంది, ఎలాంటి ఇబ్బంది లేదు, చాలా సంతోషంగా ఉంది. కోటి దండాలు. చాలా చాలా అసలు మరవలేంది, మళ్ళీ మళ్ళీ రావాలని ఉంది. మళ్ళీ మళ్ళీ మాకు సంతోషం కలిగితే మా సంతోషం మేము దోసిందంతా ఇస్తాం. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ గురువులు ఇలా పనిచేసే వాళ్ళందరూ ఎంత నీట్గా, మా పేషెంట్లు కూడా ఎంత చాలా ఆనందంగా ఉండరు, చాలా హ్యాపీగా ఉండరు, నీట్గా ఉండరు. నాకు చాలా మళ్ళీ మళ్ళీ రావాలనిపించింది. దయచేసి అందరూ మంచిగా ఉండాలి, మంచిగా రావాలి, ఇవ్వాలి, ఎంతో చేతనైన కొద్దిగా సాయం చేయాలి. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నాకు సంతోషం. మంచిగా పెట్టడం అయినా చూడటం అయినా మంచి మర్యాద ఇవ్వటం కూడా చాలా గొప్పతనం. అది మనకు కావాల్సింది. అది ఏ డబ్బు ఏ సొమ్ము అక్కడే రాదు, మనకు మంచి మాట. నాకు కావాల్సింది మనకు అది. ఫస్ట్ ఆఫ్ ఆల్ శంకర్ గురూజీ గారికి శతకోటి వందనాలు, పదాభివందనాలు. ఈ ఆలోచన వచ్చినందుకు అనాథల కోసం అమ్మా నాన్న ఆశ్రమం మేము భక్తి ఛానల్లో చూసినాం, ఫేస్బుక్లో చూసినాం. రావాలనుకున్నాం. నేను అనుకోకుండా వచ్చా. మా అక్క మా అమ్మోళ్ళు పోతా అంటే కూడా నేను రానన్నా. ఎందుకో నా మనసుకు రాబుద్ధి కాలేదు. వాళ్ళ బలంతంతో వచ్చినందుకు నా జన్మ ధన్యమైంది అనిపిస్తుంది. మా ఆయన పేరు మీద ఇద్దామని డొనేషన్ ఇస్తానికి పితృపక్షాలల్లో నా చేతనైన సహాయం అన్నదానం కోసం సహాయం చేసిన. వీడికి వచ్చిన తీరు చూస్తే చాలా బాగుంది. మేము చౌటుప్పల్ బస్ స్టాండ్లో దిగినాం. వీళ్ళ వెహికల్ తీసుకొని వచ్చిండ్రు, మంచిగా రిసీవ్ చేసుకొని వచ్చిర్రు. పైన మనకు కొంచెం క్రాకులు వేసిన వాళ్ళని తీసుకొచ్చి చూపించిన వార్డులు బాగున్నాయి, చాలా శుభ్రంగా ఉన్నాయి. మన ఈ రోడ్ల పాయింట్ ఉన్న వాళ్ళని కూడా తీసుకొచ్చిన వాళ్ళని మంచిగా చూపించి రిసీవ్ చేసుకురు. మామూలుగా చాలా ఆనందంగా ఉంది వాళ్ళకు. మా అక్క వాళ్ళ వస్త్రదానం చేసిర్రు, చాలా ఆనందం అనిపించింది. మాకు తెలవక మేము తేలేదు. మళ్ళీ సార్ వచ్చినప్పుడు తీసుకొచ్చి వస్త్రదానం కూడా చేస్తాం వాళ్ళకు. ఫుడ్ అన్నీ స్టెప్ బై స్టెప్, నీట్నెస్ చాలా బాగుంది. ఆ శివుని ఆశీస్సులు ఎప్పటికీ ఉండాలి ఈ ఆశ్రమం పేరు మీద.
మళ్ళీ మళ్ళీ మరోసారి శంకర్ గురూజీ గారికి నా చితకోటి వందనాలు. నమస్తే. అమ్మా నాన్న అనాథాశ్రమంలోని అభాగ్యుల ఆకలి తీర్చేందుకు మానవతామూర్తుల అన్నదాతల సహాయాన్ని కోరుతున్నాము. ఈ రక్షణాలయంలో జీవిస్తున్న నిర్భాగ్యులకు 3 పూటలా అన్నదానం చేసేందుకు నిత్యావసర వంట సామగ్రి నిల్వలు సరిపోక ఇబ్బంది అవుతోంది. ఈ స్థితిలో ఆకలి తీర్చే మానవతామూర్తుల సాయం కోసం ఈ అభాగ్యులు ఆశగా చూస్తున్నారు. దయగల దాతలారా, వీళ్ళు మీ బిడ్డలే అనుకుని నిత్యావసర వంట సరుకులను అందిస్తే వాళ్ళ ఆకలి తీరడం ద్వారా ఆ పుణ్యమంతా మీకే దక్కుతుంది. సేవాభావంతో మీరిచ్చే కేజీ బియ్యంతో 4 అభాగ్యులు కడుపు నిండా తింటారు. 3 పూటల 1800 మంది ఆకలి తీర్చాలంటే ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించండి. దయచేసి బియ్యము, పప్పు, నూనె, కూరగాయలు ఇలా ఏదైనా సాయమందించి శ్రీ పుణ్యలింగేశ్వరుని అనుగ్రహానికి పాత్రులు కండి.